హాయ్ పిల్లలు, కథలు ఫర్ కిడ్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక అందమైన సంక్రాంతి కథ విందాం. నిన్న భోగిమంటల వెలుగు తర్వాత ఈరోజు ఉదయం వచ్చిందండోయ్. సూర్యుడు మెల్లగా పైకి వస్తుంటే అడవంతా బంగారు రంగేసుకున్నట్టు మెరిసిపోతోంది. అడవిలో మన నలుగురు ప్రాణస్నేహితులు ఉన్నారు కదా. ఒక పెద్ద ఏనుగు, ఒక చిట్టి జింక, అల్లరల్లరి చేసే కోతి, ఇంకోటి ముద్దుల కుందేలు. వీళ్లంతా ఒకచోట చేరారు. అప్పుడు కోతి గెంతులేస్తూ, నిన్న భోగి అయిపోయింది, ఈరోజే సంక్రాంతి అని కేరింతలు కొట్టింది. అప్పుడు ఏనుగు తన పెద్ద గొంతుతో మెల్లగా, ఈరోజు పండగ కదా, మనమందరం కలిసి ఏవైనా పిండివంటలు చేసుకుంటే బాగుంటుంది కదా అని అడిగింది. ఆ మాట వినగానే అందరి మొహాలు ఎలా వెలిగిపోయాయో తెలుసా? అవునవును, అయితే అరిసెలు, చక్రాలు చేద్దాం అంది ఏనుగు. వెంటనే కుందేలు, నేను బియ్యం తెస్తాను అంది. జింక ఏమో, నేను నువ్వులు తెస్తాను అంది. ఇక మన కోటి ఊరుకుంటుందా? అయితే తీయటి బెల్లం తెచ్చే పని నాది అంటూ గబగబా చెట్టెక్కి అరిచింది. అంతే, అందరూ పరుగు పరుగున వెళ్ళి ఎవరికి చెప్పినవి వాళ్లు తెచ్చేశారు. ఒక శుభ్రమైన చోట మట్టిపోయి చుట్టూ చేరి వంట పనులు మొదలుపెట్టారన్నమాట. అన్నీ సర్దుతుండగా మన అల్లరికోతి ఉంది కదా, దాని కన్ను బెల్లం ముక్క మీద పడింది. ఇంకేముంది, దొంగచాటుగా ఒకటి తీసుకుని నోట్లో పెట్టేసుకోబోయింది. అది చూసిన జింక నవ్వుతూ, ఆగు ఆగు, అది వంటకోసం అంది. దానికి కోతి ఏమాత్రం కంగారు పడకుండా, అయ్యో, రుచి ఎలా ఉందో చిన్న టెస్ట్ చేశానంతే అని అమాయకంగా ముఖం పెట్టింది. ఆ మాటకు అందరూ గొళ్ళున నవ్వేశారు. సరే, ఇప్పుడు అసలు పనుంది, పొయ్యి వెలిగించాలి. ఏనుగు చాలా జాగ్రత్తగా ఒక అగ్గిపుల్ల తీసుకుని గీసింది. ఫ్యుష్ అని ఒక చిన్న మంట వచ్చింది. అది చూసిన కోతికి ఆగబుద్ధి కాలేదు. నేనూ సాయం చేస్తా అంటూ ముందుకు దూకి తన బలమంతా కూడదీసి గట్టిగా ఊదింది. ఫుష్! అంతే సంగతులు. ఆ చిన్న మంట కాస్త ఆరిపోయింది. కుందేలుకి చాలా నిరాశగా అనిపించింది. అయ్యో, ఆరిపోయింది అంది. జింక కూడా దిగులుగా చూసింది. మరి మన కోతి ఏం చేసిందో తెలుసా? ఏమీ ఎరగనట్టు తలగూకుంటూ నిలబడింది. అప్పుడు పెద్ద ఏనుగు నవ్వుతూ అందర్నీ దగ్గరకు పిలిచింది. చూశారా, ఏ పనైనా బలంతో కాదు, ఉపాయంతో చెయ్యాలి. మంటకి గట్టిగా గాలి ఊదకూడదు, మెల్లగా ఊదాలి అని చాలా ప్రేమగా చెప్పింది. ఈసారి అందరూ కలిసి పని మొదలుపెట్టారు. జింక కొన్ని ఎండుటాకులు తెచ్చింది. కుందేలు చిన్న చిన్న పుల్లలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు కోతివంతు వచ్చింది. ఈసారి చాలా నెమ్మదిగా జాగ్రత్తగా గాలి ఊదింది. అంతే, మంట చక్కగా వెలిగింది. అది చూసి అందరూ ఏ అంటూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. చూశారా, మనమందరం కలిసి పనిచేశాం కాబట్టి ఇది సాధ్యమైంది అనుకుని చాలా సంతోషపడ్డారు. ఇక చూడాలి, పిండి వంటల సందడి మొదలైపోయింది. బియ్యం పిండిలో తియ్యటి బెల్లం పాకం కలిపారు. జింక అరిసెలను వేడి నూనెలో వేస్తుంటే అవి జలజలమంటూ వేగుతున్నాయి. అబ్బా, ఆ తీపి వాసన అడవంతా వ్యాపించింది. ఆ వాసనకే మన కోతి అస్సలు ఆగలేకపోయింది. గబుక్కున ఒక వేడివేడి అరిసెను అందుకుని నోట్లో పెట్టేసుకుంది. అది చూసి జింక కంగారుగా, అయ్యో, అదింకా చాలా వేడిగా ఉంది అని అరిచింది. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. కోతి కళ్ళు పెద్దవి చేసి బుగ్గలు ఊదుతూ, అమ్మో, వేడి వేడి అని అటూ ఇటూ గెంతడం మొదలుపెట్టింది. దాని అవస్థ చూసి మిగతా వాళ్లందరూ పగలబడి నవ్వారు. తర్వాత కుందేలువంతు. అది ఒక చక్రాన్ని నూనెలో వేసింది. కాని అది ఏమైందో ఏమో, జారిపోయి గిరగిరా తిరుగుతూ వేగంగా కోతివైపు దూసుకొచ్చింది. ఆ చక్రం తనవైపే రావటం చూసి కోతికి భయం వేసింది. వామ్మో, ఇది నన్ను పట్టుకోడానికి వస్తోంది అనుకుని గబగబా చెట్టెక్కి కూచుంది. అది చూసి అందరూ ఇంకా ఇంకా గట్టిగా నవ్వారు. కాసేపటికి వేడివేడి అరిసెలు, కరకరలాడే చక్రాలు అన్నీ తయారైపోయాయి. అడవిలో పండుగ విందు సిద్ధంగా ఉంది. నలుగురు స్నేహితులు చక్కగా ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నారు. అందరూ కలిసి కష్టపడి చేసిన పిండి వంటలను ఒకరికొకరు పంచుకుంటూ చాలా ఆనందంగా తింటున్నారు. ఆ చల్లని గాలికి, పక్షుల కిలకిలలకు అడవంతా పిండివంటల తీపి వాసన వాళ్ల నవ్వులతో నిండిపోయింది. కడుపు నిండా తిన్న మన కోతి, నిన్నటి భోగి బాగుంది, కానీ ఈరోజు సంక్రాంతి ఇంకా బాగుంది అంది చాలా తృప్తిగా. దానికి జింక నవ్వుతూ, పండగ ఇంకా అయిపోలేదు మిత్రమా, రేపు కూడా ఉంది అంది.
అందరూ ఆశ్చర్యంగా అవునా రేపేంటి అని అడిగారు. అప్పుడు జింక నవ్వుతూ చెప్పింది, అవునో రేపు కనుమ పండగ అని. అందరూ కడుపు నిండా తిని ఆనందంగా సేదతీరుతూ రేపటి కనుమ పండగ ఇంకా ఎంత బాగుంటుందో అని కలలుగంటున్నారు. చూశారా, పంచుకుంటే పండుగ మరింత మధురం. ఇలాంటి పండుగ కథల కోసం కథలు ఫర్ కిడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.